హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఒక్కొక్కటిగా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి. అమరావతికి మరొక మణిహారం ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన రాజధాని అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ లా యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో, సిఆర్డిఏ అధికారులతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ప్రతినిధులు సమావేశమై మేము అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. బెంగళూరులో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ NLSIU ఇది ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి ఆర్గనైజేషన్. అదేవిధంగా గోవాలో కూడా ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IIULER ఈ సంస్థలు రెండు కూడా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి సంస్థలు. ఇప్పుడు ఆ స్థాయిలో అమరావతిలో ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో లా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి BCI ముందుకు రావటం అనేది, బార్ కౌన్సిల్ ఆఫ్ ముందుకు రావటం అనేది చాలా మంచి పరిణామం కూడా. ఈ విషయంలో గవర్నరు కూడా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆయన సలహాలు సూచనలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది న్యాయ సంబంధిత రంగాల్లో నైపుణ్యం పెంపుదలకు ఈ యూనివర్సిటీ ఎంతో ఉపయోగపడుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రపంచ స్థాయి ఆర్బిట్రేషన్ సెంటర్స్ ఏర్పాటు విషయంలో కూడా BCI చాలా దోహదం చేస్తుంది. ఇది మంచి పరిణామం. ఈ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం BCI చాలా మంచి పరిణామం అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు BCI ప్రతినిధులకి వాళ్ళకి ఆహ్వానం పలికి మీకు కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన కానివ్వండి మీకు అన్ని రకాల సహకారం అందిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. CRDA అధికారులను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. CRDA పరిధిలో ఎక్కడైతే ఈ లా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అనువైనటువంటి ప్రాంతం ఉండదో చూసి అక్కడ ల్యాండ్ అలాట్మెంట్కి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పారు. ఇప్పటికే SRM యూనివర్సిటీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AIకి సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ ఏర్పాటు కూడా ముందుకు వచ్చింది. వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక 100 ఎకరాలు దానికోసము కేటాయించేటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్లో రాజధానిలో ఉన్నాయి. అంటే ఒక్కొక్కటిగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేటువంటి యూనివర్సిటీస్ రావటం, అదేవిధంగా నిన్న పెట్టుబడుల ఆకర్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం, దానికి టాటా చైర్మన్ ఈ మొత్తం ఈ టాస్క్ ఫోర్స్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైర్మన్గా ఉంటే టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ వైస్ చైర్మన్గా ఉండే విధంగా ఈ పెట్టుబడులు ఆకర్షించడానికి ఒక టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా, అంటే ఏ సంస్థలని ఇక్కడికి మన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం వాళ్ళని పిలవాలి, ఆహ్వానించాలి, వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించాలి, సింగిల్ విండో విధానంలో వాళ్ళకి కావాల్సిన అనుమతుల విషయంలో కూడా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేటువంటి విషయాన్ని, ఒక సందేశాన్ని వాళ్ళకి పంపి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అత్యధికంగా వచ్చేటువంటి విధంగా, పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరిగితే మన GDP కూడా పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. అమరావతి కేంద్రంగా ఒకవైపున పరిశ్రమలు, ఇంకొక వైపున విద్యా సంస్థలు, ఇంకొక వైపున యూనివర్సిటీలు, ఇప్పుడు లా యూనివర్సిటీ అనేది ఖచ్చితంగా మరొక మణిహారమే.